ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ దివ్య బలి పూజ అన్న అంశం మీద, దాని యొక్క ప్రాముఖ్యత మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ దివ్య బలి పూజ అనే అంశము చాలా లోతైనది, చాలా ముఖ్యమైనది. చాలా భావాలు దీంట్లో దాగి ఉన్నాయి. అయితే నేను కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రధాన అంశాలు ఒక 5 మాత్రమే ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మన కథోలిక క్రైస్తవ విశ్వాస ప్రయాణములో దివ్య బలి పూజ మనకి ఒక ఊపిరి లాంటిది, ఒక గుండెకాయ లాంటిది. మన విశ్వాస జీవితం అంతా కూడా ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాద ప్రభువు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, మనము దివ్య బలి పూజలో పాల్గొనటం అనేది ఇది కేవలము ఒక బాధ్యత మాత్రమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఆబ్లిగేషన్, లేదా మన పూర్వీకుల నుండి మనకి ప్రసాదించబడిన ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు, ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, లేదా మనము మతపరమైన ఒక అలవాటు చొప్పున పాల్గొనేది కానే కాదు. ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజ మన యొక్క కథోలిక విశ్వాసములో, మన క్రైస్తవ జీవితానికి మూలము, మరియు ఇదే కేంద్రము, ఇదే శిఖరము. The Holy Eucharist is the source and summit of our Christian life. దివ్య బలి పూజ మన విశ్వాస జీవితానికి మూలము మరియు శిఖరము అని అంటారు. మన విశ్వాస జీవితంలో దివ్య బలి పూజ నుండే మనము అనేక అనుగ్రహాలని స్వీకరిస్తూ ఉన్నాం. మన జీవించటానికి కావలసిన అన్ని అనుగ్రహాలు ఈ దివ్య బలి పూజ నుండే మనం స్వీకరిస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, తిరిగి మన జీవితం అంతా కూడా తిరిగి దీని చెంతకే, దివ్య బలి పూజ చెంతకే మనము సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గొప్ప అంశాన్ని, మన జీవిత పరమార్థాన్ని దివ్య బలి పూజలో మనం చవిచూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక 5 అంశాలని ప్రధానంగా దివ్య బలి పూజ యొక్క ఉద్దేశము, లేక దాని యొక్క ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకునే విధంగా ఒక 5 విషయాలని ఈరోజు మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, దివ్య బలి పూజలో మనము సజీవ క్రీస్తుని దర్శిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ది లివింగ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుతో మనము సజీవంగా ఆయన్ని దర్శిస్తూ ఉన్నాము దివ్య బలి పూజలో. ప్రభువైన క్రీస్తుని, లేక దేవుణ్ణి పలు రూపాల్లో మనము ఆయన సహవాసాన్ని, ఆయన ఉనికిని, ఆయన సాన్నిధ్యాన్ని మనం చవి చూస్తాం. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన సహవాసాన్ని చవి చూస్తాం, వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన సహవాసాన్ని చవి చూస్తాం. ఇంకా పలు దివ్య సంస్కారాల్లో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, సహవాసాన్ని మనందరము కూడా చవి చూస్తూ ఉన్నాం. అయితే దివ్య బలి పూజలో మాత్రమే, దివ్య సప్రసాద ప్రభు రూపములో సజీవ క్రీస్తుని దర్శించే గొప్ప భాగ్యము దివ్య బలి పూజలో మాత్రమే మనము చవిచూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, కాబట్టి మనము దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు ఆ వాక్కు ద్వారా, దైవ వాక్కు ద్వారా మనతో సంభాషిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, మనలోకి వేంచేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు ఈ దివ్య బలి పూజలో తను తాను మరొకసారి తండ్రికి బలిగా సమర్పించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రభువుని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ యేసు ప్రభువుని మనము, సజీవ క్రీస్తుని దర్శిస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, దివ్య బలి
దివ్య సప్రసాద రూపంలో ఉన్న ప్రభువుని మనము లోకనటము ద్వారా ఆయనతో ఐక్యమవుతూ ఉన్నాం. ఈ విధంగా దివ్య సప్రసాద ప్రభువుని బలిగా అర్పించబడుతున్న యేసుక్రీస్తుని, ఆయన వాక్కునందు సజీవ క్రీస్తుని దర్శించుకుంటూ ఉన్న గొప్ప దివ్య సంస్కారము దివ్య బలి పూజ. కాబట్టి మనము ఈ దివ్య బలి పూజలో ఉన్న ఈ ఆవశ్యకతను మనము గుర్తించాలి ప్రియ సహోదరులారా. దివ్య బలి పూజలో ఆ విధంగా ప్రభువుని మనము దర్శిస్తూ ఉన్నాము అంటే పరలోకము నుండి ఆ ప్రభువు ఈ యొక్క భూలోకములో దివ్య బలి పూజ ద్వారా వేంచేస్తూ ఉన్నాడు. స్వర్గము భూమిని తాకుతూ ఉన్న సమయం దివ్య బలి పూజ సమయం. పరలోకము దిగి వచ్చి భూమి మీద తాకుతూ ఉన్న సమయం, పీఠం మీద దివ్య సప్రసాద ప్రభు వేంచేస్తూ ఉన్న సమయము ఇది. దేవుడు మానవుల మధ్య సజీవంగా నివసిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనము దివ్య బలి పూజ. ఈ విధంగా దివ్య బలి పూజలో ఉన్న ఈ ప్రాధాన్యత మనము గుర్తించాలి. ప్రభువైన క్రీస్తుని, సజీవ క్రీస్తుని మనము దర్శిస్తూ ఉన్నాం దివ్య సప్రసాద రూపములో, దివ్య బలి పూజలో. ప్రియ సహోదరులారా, ఇతర క్రైస్తవ సంఘాలకి, కథోలిక సంఘానికి ఉన్న తేడా ఏంటి? ప్రధానమైన తేడా ఇదే, దివ్య సప్రసాదం. ఇతర ప్రొటెస్టెంట్ సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు, వాళ్ళకి మనకి ఉన్న తేడా దివ్య సప్రసాదమే. మనకి దివ్య సప్రసాద ప్రభువు సజీవ సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉన్నాం. కొన్ని సంఘాల్లో వాళ్ళు కూడా చెబుతారు ఏమని, మాకు కూడా బల్ల ఆరాధన ఉంది, మాకు కూడా హోలీ కమ్యూనియన్ ఉంది, మాకు కూడా సప్రసాదం ఉంది అని వాళ్ళు కూడా చెబుతారు. కొన్ని సంఘాల్లో మన దగ్గర నుండి కాపీ కొట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు. కానీ వాళ్ళది కేవలం రొట్టె మాత్రమే, వాళ్ళు స్వీకరిస్తూ ఉంది కేవలం రొట్టె మాత్రమే. ఇట్స్ నాట్ హోలీ కమ్యూనియన్, అది దివ్య సప్రసాదము కాదు. మన కథోలిక విశ్వాసములో మాత్రమే మనము సజీవ క్రీస్తుని, వాస్తవ క్రీస్తుని దివ్య సప్రసాద రూపములో ఆ ప్రభువునే లోకొంటూ ఉన్నాం. కాబట్టి దివ్య బలి పూజలో సజీవ క్రీస్తుని దర్శించుకుంటూ ఉన్నామన్న సత్యాన్ని బలి మనము గుర్తించాలి ప్రియ సహోదరులారా. ఇక రెండవ అంశం, దివ్య బలి పూజలో ఆవశ్యకతను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రెండవ విషయం ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజలో క్రీస్తు కల్వరి కొండ మీద సమర్పించిన త్యాగ బలి, ప్రేమ బలిని మనం కొనియాడుతూ ఉన్నాం. సహోదరులారా, ఇక్కడ మనం గుర్తించాలి, దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కల్వరి శిలువ బలియే అక్కడ అర్పించబడుతూ ఉంది. ఇది జ్ఞాపకార్థం కాదు. మనము ఆ ప్రభువు అర్పించిన కలువరి బలిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, స్మరించుకోవటం లేదు. ఆ దివ్య బలి, ఆ శిలువ బలి, ఆ కార్యము మళ్ళీ ఇక్కడ ఈ దివ్య బలి పూజలో మళ్ళీ నెరవేరుతూ ఉంది. సాక్షాత్తు దివ్య బలి పూజలో మనము క్రీస్తు అర్పించిన బలినే కొనియాడుతూ ఉన్నాం, పాలు పంచుకుంటూ ఉన్నాం. మళ్ళీ ప్రభువు ఆయన మన కోసమై బలి గావించబడుతూ ఉన్నాడు. ఆనాడు శిలువ మీద రక్తాన్ని చిందించాడు, ఇక్కడ రక్తము చిందించకుండా తన్ను తాను ఆ బలిగా సమర్పించబడుతూ ఉన్న గొప్ప కార్యము దివ్య బలి పూజ. ప్రియులారా, శిలువపై యేసు మన కోసమై ఆయన అన్నింటినీ సమర్పించాడు, తను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు యేసు ప్రభువు శిలువ మీద. ప్రతి దివ్య బలి పూజలో కూడా మనము ఆ ప్రభువు మన కోసమై తను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. మన పాప క్షమాపణ కోసమై, మన రక్షణ కోసమై ఆ ప్రభువు తను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. పాస్కా పరమ రహస్యాన్ని, యేసు యొక్క శిలువ మరణ పునరుత్థానాల ఘట్టాన్ని, పాస్కా పరమ రహస్యాన్ని, శిలువ బలిని మనము కొనియాడుతూ ఉన్నాం ప్రతి దివ్య బలి పూజలో కూడా. కాబట్టి దివ్య బలి పూజ
ప్రభువు సమర్పించిన రక్షణ బలి, త్యాగ బలి, ప్రేమ బలి అని మనము గుర్తించాలి ప్రియ సహోదరులారా. అందుకే ప్రతిసారి దివ్యబలి పూజలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు ఆ ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో గుర్తుపెట్టుకోవాలి. తను తాను శిలువ మీద సమర్పించిన ఆ బలి ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ ప్రభువు మన కోసమై అర్పించిన ఆ బలి మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దివ్యబలి పూజలో మన కోసమై ఎంతగా ఆయన తన ప్రేమను మనకి ప్రసాదించాడు. ఆయన ప్రేమలో ఉన్న ఆ గొప్పతనాన్ని, లోతైన ఆ ప్రేమను మనము గుర్తించాలి. మరి ముఖ్యంగా మన రక్షణ విలువ ఎంతదో ప్రతి దివ్యబలి పూజలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనము తిరిగి ప్రభువుకి సమర్పించుకోవాలి అని దివ్య బలి పూజ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. దివ్య బలి పూజ ప్రభువు అర్పించిన త్యాగ బలి, ప్రేమ బలి అని మనం పిలుస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము తిరిగి ప్రభువుకి సమర్పించుకోవాలి అని, అర్పించుకోవాలి అని, ఆయనతో పాటు దివ్య బలి పూజలో మనము సమర్పించుకోవాలి అని కూడా పిలుపునిస్తూ ఉంది. ఆ త్యాగ పూరితమైన, ప్రేమపూరితమైన ఆ ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకుంటూ తిరిగి మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకోవాలి. అందుకే గురువు ఆహ్వానిస్తాడు. అర్పణలు, విశ్వాసుల ప్రార్థనలు అన్నీ కూడా మనం సమర్పించినప్పుడు తనతో ఏకీభవించమని, మీ ఉద్దేశాలు, తలంపులన్నింటినీ కూడా ఆ పీఠం చెత్త సమర్పించమని ఆహ్వానిస్తూ ఉంటాడు ప్రియ సహోదరులా. మన ఆనందాలు, మన సంతోషాలు, మన బాధలు, మన కష్టాలు, మన ఆశలన్నీ కూడా మనము ఈ పీఠం మీద ఉంచినప్పుడు ఆ ప్రభువు సమర్పిస్తూ ఉన్న ఆ పరిపూర్ణమైన బలిలో ఏకమవుతూ ఉన్నాయి. పాత నిబంధనలో బలులు సమర్పించేవాళ్ళు, కానీ యేసు ప్రభు అర్పించిన ఏకైక బలి పరిపూర్ణమైన బలి. ఈ పరిపూర్ణమైన బలి, శిలువ బలి దివ్య బలి పూజలో మనం కొనియాడుతూ ఉన్నాం, దాంట్లో పాలు పంచుకుంటూ ఉన్నాం. అందుకే మనందరి ఉద్దేశాలు, తలంపుల్ని ఆ పీఠం దగ్గరికి సమర్పిస్తూ అర్పించినప్పుడు ఆ సంపూర్ణ బలిలో అవన్నీ ఏకమై మనకి తగిన దీవెనల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరు, మూడవ విషయము, ఈ దివ్య బలి పూజ యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకతను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దివ్య బలి పూజలో మన యొక్క ఆత్మకి కావలసిన ఆహారాన్ని మనం పొందుతూ ఉన్నాం. దివ్య బలి పూజలో దివ్య సప్రసాద ప్రభువుని లోకొనుటూ మన యొక్క ఆత్మకు కావలసిన ఆహారాన్ని, పోషణని మనం పొందుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఈ శరీరం, మానవ శరీరము కావలసిన మనము జీవించాలి అంటే మనకి భౌతికపరమైన ఆహారం అవసరం. ఏ విధంగా అయితే ఈ శరీరానికి భౌతికపరమైన ఆహారము అవసరమో అదేవిధంగా మన ఆత్మకు కూడా ఆధ్యాత్మికమైన ఆహారము అవసరం. ఈ ఆధ్యాత్మికమైన ఆహారము దివ్య బలి పూజలో దివ్య సప్రసాదము ద్వారా మనము లోకుంటూ ఉన్నాం ప్రియ సహోదరులారా. ప్రభువైన క్రీస్తు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54వ వచనములో, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయువాడు నిత్య జీవము పొందును. ప్రభు శరీర రక్తాల్లో దివ్య సప్రసాదములో పాలు పంచుకుంటూ ఉన్న మనకి ఆ నిత్య జీవాన్ని, ఆత్మకు కావలసిన ఆహారాన్ని, జీవాన్ని ప్రభువు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి దివ్య సప్రసాద ప్రభువుని మనలో కొంటూ ఉన్నప్పుడు మనం ఏం పొందుతూ ఉన్నాం? బలహీనమైన ఈ జీవితాలకి బలము సమకూర్చబడుతూ ఉంది దివ్య సప్రసాదము ద్వారా. నలిగిన, విరిగిన హృదయాలు లాంటి మన జీవితాలకి స్వస్థత అనుగ్రహాలు అందించబడుతూ ఉన్నాయి ఈ దివ్య సప్రసాద అనుగ్రహము ద్వారా. పాపములో ఉన్నవారు రక్షణ అనుగ్రహాన్ని, క్షమాపణ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఈ దివ్య సప్రసాద అనుగ్రహాన్ని పొందటము ద్వారా. విశ్వాసులు వారి పవిత్ర జీవితానికి కావలసిన కృపను
ఈ దివ్య సప్రసాదము ద్వారా వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, విధంగా మనందరము కూడా దివ్య సప్రసాద ప్రభువుని మన ఆత్మకు భోజనంగా మనము స్వీకరిస్తూ ఉన్నాం. తగిన శక్తిని, బలాన్ని మనము పొందుతూ ఉన్నాం. ఈ ఆత్మీయమైన భోజనము లేకపోతే మన విశ్వాసము నెమ్మదిగా బలహీనపడే ప్రమాదము దాగి ఉంది. కాబట్టి కథోలిక విశ్వాసులు తరచుగా మంచి పాప సంకీర్తనం చేస్తూ హృదయశుద్ధి కలిగి దివ్య సప్రసాద ప్రభు లోకంఠము ద్వారా ఈ కృపా అనుగ్రహాలను చవిచూస్తాం. విశ్వాసములో బలపడతాం. విశ్వాసములో బలహీన పడకుండా మనకి దివ్య సప్రసాద ప్రభువు బలాన్ని, శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. మనం చేసే చిన్న చిన్న తప్పిదాల పాపాలకు కూడా క్షమాపణ, శక్తిని, బలాన్ని ప్రభువు దివ్య సప్రసాదము ద్వారా మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి దివ్య సప్రసాదము ద్వారా మన హృదయాలు కూడా నూతనపరచబడుతూ ఉన్నాయి. ఆ విధంగా దివ్య సప్రసాదము ద్వారా మన ఆత్మ పోషించబడుతూ ఉంది అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనము విద్యార్థుల కోసం, యువతి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అనేక మంది పునీతులు దివ్య సప్రసాదంలో ఉన్న శక్తిని, బలాన్ని అనేక మంది చవిచూచారు. తంబి గారు భక్తుల్ని, విశ్వాసుల్ని ఆయన దివ్య బలి పూజకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళేవారు. ఆయన మొదటగా వచ్చినప్పుడు కేసరపల్లిలోనే 2 సంవత్సరాలు నివాసం ఉన్నారు. అక్కడ నివాసం ఉంటూ అక్కడ ఉన్న విశ్వాసుల్ని ప్రతి ఆదివారము ఆయన సిద్ధపరిచి పెద్దౌటిపల్లికి పూజకు తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళని సిద్ధపరిచేవాళ్ళు. దివ్య బలి పూజకు వాళ్ళని సిద్ధపరిచేవాళ్ళు. ఎందుకంటే దివ్య బలి పూజ, దివ్య సప్రసాద ప్రభు యొక్క ప్రాధాన్యత, అనుగ్రహము, విలువేంటో జోసెఫ్ తంబి గారికి తెలుసు. అందుకే విశ్వాసును ఆ విధంగా సిద్ధపరిచి మంచి పాప సంకీర్తనం చేయించి విశ్వాసుల్ని ఔటపల్లికి తీసుకువచ్చి దివ్య బలి పూజలో పాల్గొనక చేసి తిరిగి వారితో పాటు వెళుతూ ఉండేవాడు. ప్రియ సహోదరులారా, ఒక పునీతుడిని మనము ఈరోజు స్మరించుకుందాం. ముఖ్యంగా యువతి, యువకులు, విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గత సంవత్సరం సెప్టెంబర్ 7వ మన లియో పోపు గారు కార్లో అకుటిస్ అనే ఇతనికి పునీత పట్టాన్ని ప్రసాదించారు. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఈ యువకుడు కానీ ఆ 15 సంవత్సరాల్లోనే దివ్య సప్రసాద ప్రభువు పట్ల, దివ్య బలి పూజ పట్ల అమితమైన భక్తిని, విశ్వాసాన్ని తను చవిచూచాడు. ప్రియ సహోదరులారా, పునీత కార్లోస్ అకుటిస్ అనే యువకుడు 1990 సంవత్సరం మే 3వ తారీఖున బ్రిటన్లో ఆయన జన్మించాడు. వారి వాస్తవ దేశము ఇటలీ దేశం, కానీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళటం వలన అక్కడ జన్మించాడు ఇతడు. చిన్నప్పటి నుండి కూడా దివ్య బలి పూజ పట్ల భక్తిని, ముఖ్యంగా దివ్య సప్రసాద ప్రభు పట్ల అమితమైన భక్తిని ఇతడు పెంచుకున్నాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. గురువు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న వయసులో కేవలము 6-7 సంవత్సరాల ప్రాయం కలిగిన కార్లో అకుటిసు ఆ ఏజ్లోనే, ఆ వయస్సులోనే అంత భక్తిని, అంత విశ్వాసాన్ని ఏ విధంగా కనపరచగలుగుతున్నాడు? ఆ వయసులో ఏమీ అర్థం కాదు కదా. దివ్య సప్రసాదం ఏంటి, ఆ ప్రభువు ఏంటి, ఎలా ఆయన అపరూపంలోకి వస్తాడు, పెద్దగా అర్థం కాని వయసు అది. అయినా సరే ఈ బిడ్డ 6-7 సంవత్సరాల ప్రాయంలోనే దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం పట్ల భక్తిని కనపరిచాడు. ఈ కుమారుడి యొక్క భక్తిని చూచి ఎప్పుడూ గుడికి రాని వారి తల్లిదండ్రులు కూడా గుడికి రావటం ప్రారంభించారు. ఇతను చూపిస్తూ ఉన్న ఆసక్తిని, భక్తిని చూచి
ఆ తల్లిదండ్రులు ఇతనితో పాటు వాళ్ళు కూడా గుడికి వచ్చేవారు, దేవాలయానికి వచ్చేవారు. దేవు బలి పూజలో అతను చూపిస్తున్న భక్తిని ఎంతగానో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ప్రియ సహోదరులారా, అతడు చూపిస్తున్న భక్తిని చూసిన తర్వాత సాధారణంగా మన పిల్లలకి 11-12 సంవత్సరాల ప్రాయంలో మనము మొదటిసారి దివ్య సప్రసాదాన్ని అందిస్తాం. కానీ కార్లో అకుటీసు 7 సంవత్సరాల ప్రాయంలోనే మొదటి దివ్య సప్రసాదాన్ని స్పెషల్ పర్మిషన్తో స్వీకరించాడు. దివ్య బలి పూజలో పాల్గొనటం, దివ్య సప్రసాద ప్రభువు పట్ల అమితమైన భక్తిని కనపరచటము ఇతనిలో ఉన్న గొప్ప విశిష్టత, పవిత్రత. 7 సంవత్సరాల ప్రాయంలోనే ఆ ప్రభువుని లోకొన్న తర్వాత అతడు ఇక ప్రతిసారి దివ్య బలి పూజకు వెళ్ళేవాడు, దివ్య సప్రసాద ప్రభువుని స్వీకరించేవాడు, దివ్య సప్రసాద ప్రభు పట్ల భక్తిని తను కనపరిచేవాడు. ఇతడుకు ఉన్న తెలివితేటలతో ఇతడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాడు. యూకరిస్టిక్ మిరకల్స్, దివ్య సప్రసాద అద్భుతాలు అన్న వెబ్సైట్ ఓపెన్ చేసి, ప్రియ సహోదరులారా, సుమారు 187 దివ్య సప్రసాద అద్భుతాలని ఈ వెబ్సైట్లో అతడు చేర్చాడు. చేర్చడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఈ దివ్య సప్రసాద అద్భుతాలు జరిగాయో తన తల్లిదండ్రులతో వెళ్ళి అక్కడ దర్శించుకుని ఫోటోలు తీసి తను కూడా ఫోటోలు దిగి అక్కడ పరిశీలించి వాటిని వెబ్సైట్లో తను క్రోడీకరించాడు, చేర్చాడు. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. తను 2006 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ వలన చనిపోయాడు. కానీ ఈ 15 సంవత్సరాల్లోనే సుమారు 8 సంవత్సరాలు దివ్య సప్రసాదం 8 సంవత్సరాల్లోనే తను దివ్య సప్రసాదం పట్ల కొన్ని లక్షల మందిని లేక కోట్ల మందిని ప్రభు వైపు నడిపించాడు. దివ్య సప్రసాదం ప్రభు యొక్క అనుగ్రహాన్ని, కృపను చవిచూచే విధంగా అతడు చేశాడు. ఈ విధంగా అనేక మంది పునీతులు చిన్న పెద్దన తేడా లేకుండా దివ్య సప్రసాదం ప్రభువులో ఉన్న ఈ ఆత్మీయ భోజనాన్ని, కృపను, అనుగ్రహాన్ని చవిచూచిన వారే. మరి మనం కూడా అటువంటి అనుగ్రహాన్ని దివ్య సప్రసాద ప్రభువునందు చవి చూడగలుగుతూ ఉన్నామా ప్రియ సహోదరులారా? ఏ క్రైస్తవ విశ్వాసి అయితే, ఏ కథోలిక విశ్వాసి అయితే దివ్య బలి పూజలో జరుగుతూ ఉన్న ఈ గొప్ప అద్భుతాన్ని, ఈ గొప్ప పరమార్థాన్ని అర్థం చేసుకుంటాడో అతడు మారక ఉండడు, మార్పు చెందకుండా ఉండడు అని అంటారు. దివ్య బలి పూజలో దివ్య సప్రసాద ప్రభువుని లోకొంటూ ఉన్న మనం ఈ గొప్ప పరమార్థాన్ని, పవిత్రతను అర్థం చేసుకుంటే మార్పు చెందకుండా జీవించలేము అని చెబుతూ ఉంటారు. మరి ఆ విధంగా ప్రభువుని మనము లోకొంటూ ఉన్నామా లేదా ప్రియ సహోదరులారా? ఈరోజు మనము ఈ దివ్య సప్రసాదము ప్రభువు మన ఆత్మలకు భోజనం అని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, మనము పాత నిబంధనలో మన్నా గురించి ఆలకించాం. మీ పితరులు మన్నా తిని కూడా భుజించి కూడా వాళ్ళు మరణించిరి, కానీ నేనిచ్చే ఆహారము పరలోకం నుండి వస్తున్న నిజమైన ఆహారము ఇదే అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ మన్నా ప్రస్తావన మనకి నిర్గమకాండములో 16వ అధ్యాయములో మనము గమనిస్తాం. ఆకలితో ఇశ్రాయేలు ప్రజలు మోషేకి ఫిర్యాదు చేస్తారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, ఎడారిలో తినటానికి ఆహారం లేదు అని ఫిర్యాదు చేసినప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు మన్నాను కురిపిస్తాడు. ప్రియ సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో మన్నా భోజనము చాలా ముఖ్యమైంది, ప్రధానమైందిగా మనం గమనిస్తాం. ఒక గొప్ప అద్భుత కార్యం మన్నా. నూతన నిబంధనలో యేసు ప్రభువు ప్రసాదించిన దివ్య బలి పూజలో ఆయన మనకి ప్రసాదించిన తన శరీర రక్తాలని మనకి ఆహారంగా ఇచ్చిన దివ్య సప్రసాదం కూడా గొప్ప అద్భుతం. ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో యావే దేవుడు వాళ్ళకి ప్రసాదించిన మన్నాకి, దివ్య సప్రసాద ప్రభువుకి
ఒక 3 దగ్గర పోలికలు ఉన్నాయి ప్రియ సహోదరులారా. ఒకటేంటంటే మన్నా కని విని ఎరుగని గొప్ప ఆహారము. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ చూడల, ఆ మన్నాని ఎప్పుడూ చూడల, ఇంతకుముందు వినలేదు. యావే ప్రభువు వాళ్ళ కళ్ళ ముందు గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆదివారము నుండి శుక్రవారం దాకా 6 రోజులు కురిపించాడు. శనివారం సబ్బాతు రోజున కురిపించలేదు. శుక్రవారము శనివారానికి కూడా కావలసిన మన్నాని శుక్రవారమే ఆయన సేకరించుకోమన్నాడు. అద్భుతంగా కురిపించాడు. 6 రోజులు కురిసిన మన్నా 7వ రోజు కురవలేదు. ప్రియ సహోదరులారా, అందుకే వీళ్ళెప్పుడూ కూడా ఇది కని విని ఎరుగని ఆహారం మన్నా. దివ్య సప్రసాద ఆ ప్రభువు కూడా ఇచ్చిన దివ్య భోజనము కూడా కని వినిగరని ఆహారమే. అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ విధంగా తన శరీరాన్ని రక్తాన్ని ఆహారంగా ఇచ్చిన సందర్భాలు లేవు. యేసు ప్రభువు ఆయన ప్రసాదించి దివ్య సప్రసాదము కూడా కని విని ఎరుగని గొప్ప ఆహారంగానే పరిగణించాలి. రెండవ పోలిక అద్భుత ఆహారం. ఇది మన్నా అద్భుత ఆహారం, దివ్య సప్రసాదము కూడా అద్భుత ఆహారం. మన్నా అద్భుత ఆహారము ఎందుకు అంటే ప్రియ సహోదరులారా, 6 రోజులు కురిపించిన ఆయన 7వ రోజు కురిపించలేదు. అది మాత్రమే కాదు, 2 రోజులకి సరిపడా మాత్రమే మన్నాను ఆయన సేకరించమన్నాడు. ఎక్కువగా సేకరించద్దు అన్నాడు. ఒకవేళ ఎక్కువగా సేకరించినా సరే అది ఎక్కువగా మిగలలేదు. ఒకవేళ తక్కువగా సేకరించుకున్నా సరే వాళ్ళకి తగ్గలేదు. ఇదే గొప్ప అద్భుతం. కొంతమంది ఆశపడి వారం రోజుల కోసమై సేకరించుకుని ఉండొచ్చు, కానీ ఎక్కువగా సేకరించుకున్నా సరే ఎక్కువగా మిగలలేదు. ఆ 2 రోజులకే మిగిలింది వాళ్ళకి. ఒకవేళ కొంతమంది దొరక్క కొంతగానే సేకరించుకున్నారేమో, అయినా సరే 2 రోజులకి వాళ్ళకి సరిపోయింది. ఈ విధంగా మన్నా గొప్ప అద్భుతము. పాత నిబంధనలో, నూతన వేదములో యేసు ప్రభువు ఇచ్చిన దివ్య భోజనం కూడా గొప్ప అద్భుతం. తన శరీరక్తాలనే ఆయన మనకి ఆహారంగా ప్రసాదించాడు. నిజమైన ఆహారము నేనే అని ప్రభువు ప్రకటించాడు. ఈ లోకము జీవించటానికి ఇచ్చే నిజమైన ఆహారము నేనే, నా శరీరమే అని ప్రభువు ప్రస్తావించటము, ఆ విధంగా ప్రసాదించటం కూడా గొప్ప అద్భుత కార్యం ప్రియ సహోదరులారా. ఇక 3వ పోలిక ఏమిటంటే మన ప్రయాణములో దివ్య సప్రసాదము మనకి పోషణ ఆహారంగా ఇవ్వబడింది. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో 40 సంవత్సరాల పాటు ఈ మన్నా కురిసింది. వాళ్ళకి పోషక ఆహారంగా వాళ్ళు అద్భుతంగా వారు స్వీకరించారు. ఎప్పుడైతే కానాను దేశంలో అడుగుపెట్టారో మన్నా కురవటం ఆగిపోయింది. వారి ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో కానాను అన్న వాగ్దత్త భూమికి వెళ్ళే వరకు మన్నా కురిసింది. ఎప్పుడైతే కానాను దేశంలో వాగ్దత్త భూమిలో అడుగుపెట్టారో వారికి మన్నా ఆగిపోయింది. ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజలో స్వీకరించే దివ్య సప్రసాదము కూడా మన విశ్వాస ప్రయాణంలో మనము మోక్షములో అడుగు పెట్టే వరకు మన ఆత్మకి పోషణంగా ఆహారంగా ఉంటుంది ఇది. అందుకే దివ్య సప్రసాదం ఒక అద్భుతం. మన జీవితంలో దేవుడు ప్రసాదించిన గొప్ప అనుగ్రహము, కృపను మనం పొంది ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ పోషణకు, మోక్షము, నిత్య జీవము చేరే వరకు దివ్య సప్రసాదం మనకి ఆత్మకు పోషణంగా ఉంటూ ఉన్న గొప్ప అనుగ్రహాన్ని మనము చవి చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ అంశం దివ్య బలి పూజ యొక్క ప్రాధాన్యత గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజలో మనం పాల్గొనటము ద్వారా మనము క్రీస్తు శరీరములో భాగస్వాములవుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మన కథోలిక తిరుసభ దైవార్చన నియమావళిలో ఈ విధంగా దివ్య బలి పూజ గురించి చెబుతూ ఉంటారు. దివ్య బలి పూజ అనేది ఒక వ్యక్తిగతమైన కార్యము కాదు. ఇది
ద హోలీ యూకరిస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ అఫేర్. ది సెలబ్రేషన్ ఆఫ్ ది హోలీ యూకరిస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ అఫైర్. ఇది వ్యక్తిగతమైన కార్యం కాదు. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ వర్షిప్. దివ్య బలి పూజలు మనం పాల్గొంటూ ఉన్నాము అంటే మనందరం కూడా ఒక విశ్వాస కుటుంబంగా కొనియాడుతూ ఉన్నాం. మనందరము కూడా ఒక సమాజానికి చెందిన వారిగా, ఒక సంఘంగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నాం. గురువు అక్కడ ప్రధాన యాజకుడుగా ఆయన చేస్తూ ఉండొచ్చు. అట్లాగని ఇది గురువు చేస్తూ ఉన్న కార్యము కాదు, ఇది వ్యక్తిగతమైన కార్యం కాదు. ప్రియ సహోదరులారా, మనందరం ఒక విశ్వాస కుటుంబంగా, ఒక సంఘంగా మనము కొనియాడుతూ ఉన్న కార్యము దివ్య బలి పూజ, సంఘ ఆరాధన. ఇది వ్యక్తిగతమైన ఆరాధన కాదు, వ్యక్తిగతమైన కార్యం కాదు. ఇది ఇట్ ఈస్ ఆల్వేస్ కమ్యూనిటీ వర్షిప్. దివ్య బలి పూజ అనేది ఆ విధంగా మనందరం కూడా యేసుక్రీస్తు శరీరములో భాగస్వాములు అవుతూ ఉన్నాం ప్రియ సహోదరులారా. అందుకనే దివ్య బలి పూజలో మనందరం కూడా పాల్గొంటూ ఉన్నప్పుడు ఈ భావం మనలో ఉండాలి. మనందరం విశ్వాస కుటుంబంగా ఇక్కడ పాలు పంచుకుంటూ ఉన్నాం కాబట్టి మనల్లో వేరువేరు అభిప్రాయాలు ఉండొచ్చు, వేరువేరు గృహాలు అయి ఉండొచ్చు, వేరువేరు జీవిత విధానాలు అయి ఉండొచ్చు, మనల్లో విభిన్న మనస్తత్వాలు ఉండొచ్చు. కానీ ఈ విభిన్నములోనే ఐక్యత దాగి ఉంది. అది విశ్వాస సంఘములా మనము ప్రభువుని ఆరాధించటములోనే, ఈ విభిన్నములోనే ఐక్యత దాగి ఉంది అన్న సత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే క్రీస్తు శరీరములో మనందరము కూడా భాగస్వాములం కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు శరీరం అందరం భాగస్వాములు కాబట్టే మనము ఈ దివ్య బలి పూజలో క్షమాపణ పొందుతూ ఉన్నాం, సమాధానం పొందుతూ ఉన్నాం. పూజ ఆరంభములోనే క్షమాపణ, పశ్చాత్తాప సాంఘ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఆ తరువాత నడిపూజ అయిన తర్వాత గురువు ఒకరి పట్ల ఒకరు సమాధానము ఇచ్చిపుచ్చుకోండి అని చెబుతారు. మనందరము విషయంలో భాగస్వాములు కాబట్టే, ఒక విశ్వాస కుటుంబంగా ఉన్నాం కాబట్టే, మనలో విభిన్న మనస్తత్వాలు ఉన్నా సరే మనందరము కూడా ప్రభువులో ఐక్యమే ఉన్నాం కాబట్టి ఈ క్షమాపణ, ఈ సమాధానం. అట్లాగనే మనలో కొంతమంది పేదల పట్ల మనము ప్రేమ చూపించే ఆ వ్యక్తిత్వాన్ని, ఆ భావాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తులం అందరం కూడా భాగము కాబట్టి ప్రియ సహోదరులారా, పరస్పర బాధ్యత సహితము కూడా మనమందరము దివ్య బలి పూజలో పాల్గొంటూ క్రీస్తులో భాగస్థలమై ఉన్నాం కాబట్టే ఈ భావాలు మనలో మనము అలవర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రతిసారి దివ్య బలి పూజకు మనం వస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, మనము వ్యక్తులుగా కాదు, ఒక సంఘంగా, విశ్వాస కుటుంబంగా మనం పాల్గొంటూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు కూడా ఒక సంఘంగానే మనం వెళుతూ ఉన్నాం, వ్యక్తులుగా కాదు. ఇది సంఘ ఆరాధన. ఆ విధంగానే విశ్వాస కుటుంబంగా, సంఘంగానే ప్రభు అనుగ్రహాలు పొంది మనం బయటకు వెళుతూ ఆ ప్రభువుని బయట ప్రేమించేవారిగా, సంఘంగా ప్రేమించేవారిగా, సంఘంగా సేవించేవారిగానే మనము జీవించాలి అని దివ్య బలి పూజ మనకి పిలుపునిస్తూ ఉంది. ఆ విధంగా మనము క్రీస్తు శరీరములో మనము ఏకత్వాన్ని కలిగి ఐక్యమై జీవించే విధంగా మనము జీవించ ప్రయత్నించాలి. ఇక చివరిగా ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజలో దాంట్లో ఉన్న ప్రాధాన్యతలో చివరి 5వ అంశం ఏమిటి అంటే, దివ్య బలి పూజలో గురువు చివరిలో ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన వీడుకోలు చెబుతాడు. ఏమని? పూజ సమాప్తమైనది, మీరు వెళ్ళి సమాధానముతో జీవించండి, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని చెబుతాడు. సాధారణంగా మనము దీన్ని వీడుకోలు, ముగింపు అని చెబుతాం. కానీ వాస్తవానికి ఇది వీడుకోలు కార్యం కాదు. అక్కడ గురువు అక్కడ మనకి ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆదేశం? ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న మనం, ఆ ప్రభు అనుగ్రహాన్ని స్వీకరించిన మనం ఓ సంఘంగా బయటకు వెళుతూ దేవుని ప్రేషిత కార్యాన్ని చేసేవారిగా పంపబడుతూ ఉన్నాం.
ఇది ముగింపు కాదు, క్రైస్తవ జీవితం కొనసాగింపు, ప్రేషిత కార్యం కొనసాగింపు. ఇది వీడుకోలు ఏమాత్రం కూడా కాదు. దైవ ప్రేషిత కార్యములో పాలు పంచుకునే విధంగా మనల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో మీరు జీవించండి అంటే దైవ ప్రేషిత కార్యములో పాలు పంచుకునే విధంగా గురువు మనల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. దైవరాజ్య వ్యాప్తిలో మనందరినీ కూడా జీవించమని ఆదేశిస్తూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. మనం పొందిన ప్రతి వరాన్ని జీవించాలని ఆదేశించటమే సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి చెప్పటం. క్రీస్తు మన కోసమై ఆయన ఆహారం అయ్యాడు. వాక్కు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా మనం పొందిన ఈ అనుగ్రహాన్ని మనం ఇతరులతో కూడా, ఆకలితో ఉన్న వారికి మనం కూడా ఆహారం అవ్వాలి, సహాయం చేయాలి. ఇది సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని చెప్పే ఆదేశం. ప్రియ సహోదరులారా, మన కుటుంబాలకి ఈ ప్రభువుని తీసుకుని వెళ్ళాలని ఆదేశిస్తున్నాడు. మన సమాజానికి ఈ ప్రభువుని తీసుకెళ్ళమని ఆదేశిస్తూ ఉన్నాడు. మన పనిచేసే ప్రదేశాలకి ఈ ప్రభువుని తీసుకెళ్ళమని ఆదేశిస్తూ ఉన్నాడు. వీడుకోలు కాదు, ప్రేషిత కార్యాన్ని కొనసాగించండి, దైవరాజ్య వ్యాప్తి కోసమై ప్రభువుని తీసుకుని వెళ్ళండి అని ఆదేశించే గొప్ప కార్యం ఇది. కాబట్టి దివ్య బలి పూజలో ఉన్న పరమార్థాన్ని నిజంగా మనము అర్థం చేసుకున్నట్లయితే ప్రియ సహోదరులారా, మనము ఆ లోతైన భావాల్ని మరింతగా మన జీవితంలో, హృదయాంతరంగాలలో, మన జీవిత విశ్వాసంలో మనము చవిచూస్తాము అని మనం గుర్తించాలి. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకుంటే కథోలిక విశ్వాసులు దేవాలయాన్ని వీడరు, దివ్య బలి పూజలో పాల్గొనకుండా ఉండరు. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే మన హృదయాలు నిండుగా ఉంటాయి, మన విశ్వాసం బలంగా ఉంటుంది, మన దేవాలయాలు ఖాళీగా ఉండవు. దివ్య బలి పూజలో ఉన్న ఈ గొప్ప పరమార్థాన్ని, పవిత్రతను, ఆవశ్యకతను మనము గుర్తెరగాలి. ప్రియ సహోదరులారా, మనం పూజకు రావాలి, దివ్య బలి పూజకు వెళ్ళాలి, దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి. అలవాటు చొప్పున కాదు, విశ్వాసంతో పాల్గొనాలి. బాధ్యతతో కాదు, మనము ప్రేమతో దివ్యబలి పూజలో పాల్గొనాలి. నిర్లక్ష్యంతో కాదు, కృతజ్ఞతతో దివ్యబలి పూజలో మనం పాల్గొనాలి. ఎందుకంటే దివ్యబలి పూజ మన జీవితానికి కేంద్రంగా ఉంది, మన విశ్వాస ప్రయాణానికి బలాన్నిచ్చేది, నిత్య జీవానికి వాగ్దానంగా నిలబడుతూ ఉంది దివ్య బలి పూజ. ఆ విధంగా మనము ఆ దివ్య బలి పూజలో పాలు పంచుకొని దైవ అనుగ్రహాల్ని, దీవెనలు మనం పొందే విధంగా చవి చూడాలి. ప్రియ సహోదరులారా, పునీతుడైన అసీసిపురి ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా అంటారు, దివ్య బలి పూజలో దివ్య సప్రసాద రూపములో యేసు ప్రభువు దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ గురువు చేతుల్లో ఆ దివ్య సప్రసాద రూపములో ప్రభువు వేంచేస్తూ ఉన్నప్పుడు పరలోకము పరవశిస్తూ ఉంది, పరలోక దూతలు దిగి వస్తారు అని చెబుతూ భూలోకంలో ఉన్న ప్రజలు భయభక్తులతో ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి, స్వీకరించాలి అంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దివ్య బలి పూజలో ఉన్న ఈ పరమార్థాన్ని, ఆవశ్యకతను అర్థం చేసుకుంటూ బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏ విధంగా అయితే తను ఆ దివ్య బలి పూజ పట్ల ఎంతో భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఆ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఆ ప్రభువుకి తను తాను సమర్పించుకున్నాడు. మనం గమనించినట్లయితే బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితంలో ఆయన ఏ చిన్న గృహాన్ని నిర్మించుకున్నా సరే ప్రతి గృహములో ఆయన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకునేవాడు. మనము ఆయన జీవించిన ఆ స్థలములో కావచ్చు, బోయపాటి వారి దగ్గర ఆయన నిర్మించుకున్న ఆ చిన్న దేవాలయం లాంటి ప్రార్థనా స్థలము కావచ్చు, అక్కడ బలిపీఠాలు మనం చూస్తాం. ఆ బలిపీఠము యేసు ప్రభువు శిలువ బలికి గుర్తుగా ఉంది. యేసు ప్రభువు తను తాను అర్పించుకున్న, బలిగా అర్పించిన ఆ త్యాగాన్ని గుర్తుగా ఉంది. ఆయన స్మరించుకునేవాడు.
దివ్య బలి పూజను అక్కడ మరి జరిగి ఉండొచ్చు అప్పుడప్పుడు, కానీ అది దివ్య బలి పూజ, ప్రభు అర్పించిన బలి, అక్కడ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవించాడు. అందుకే ప్రజలను కూడా ఆ విధంగా సిద్ధపరిచి దివ్య బలి పూజకి నడిపించాడు. దివ్య సప్రసాద ప్రభు అనుగ్రహాలు పొందే విధంగా తను వ్యక్తిగతంగా అనుభూతిని పొందిన ఆయన ప్రజలను కూడా ప్రభు వైపు, దివ్య బలి పూజ వైపు, దివ్య సప్రసాద ప్రభు చెంతకు నడిపించాడు. ఈరోజు మనందరినీ కూడా ఆయన ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు దీవించమని వేడుకొందాం. దివ్య బలి పూజలో ఉన్న ఈ యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించి మరింతగా సజీవ క్రీస్తుని దర్శించుకొని ఆ ప్రభువులాగే మనం కూడా మనము సమర్పించుకొని క్రీస్తు శరీరములో భాగమై ప్రభువు అందించే ఆదేశాన్ని ప్రేషిత కార్యంలో మరింతగా పాల్పంచుకునే విధంగా దీవించమని ఈ పూజలో వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి విశ్వాస సంగ్రహాన్ని జపించుకు